హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒక సంచలనమైన అంశం బయటకు వస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత జంప్ అవ్వటానికి సర్వం సిద్ధం అని చెప్పేసి వార్త అందుతోంది. ఇంతకుముందు మనం ఆయన సిద్ధం అంటే మనం ఏమనుకున్నాం, ఎన్నికలకు సిద్ధం అనుకున్నాం. కాదు, ఆయన ఎన్నికల తర్వాత లండన్ వెళ్ళడానికి జంప్ అవ్వటానికి అంతా సిద్ధం అని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని గత కొంతకాలంగా మనం చూస్తున్నాం కదా, ఆయన స్వరంలో మార్పును స్పష్టంగా మనం గమనిస్తూ వస్తున్నాం. మొన్నటికి మొన్న ఆయన గద్గద స్వరంతో మాట్లాడిన అంశాన్ని మనం చూసాం. ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు, మిమ్మల్ని నన్ను మీకు దూరం చేయడానికి కూటమి పక్కా ప్రణాళికతో కుట్ర చేస్తోందని ఆయన చెప్పారు. వాస్తవానికి డీజీపీని మార్చమని చాలా రోజులుగా అడుగుతున్నా కానీ, ఎంతో అసంతృప్తి ఉన్నా కానీ, డీజీపీని సిఎస్ని మార్చాలన్నా కానీ బీజేపీ మార్చలేదు. అంటే బీజేపీ మార్చలేదంటే ఎలక్షన్ కమిషన్ మీద ఆ బాధ్యత ఉందని చెప్తూ ఉంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇతరత్ర సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు కూడా కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తున్నాయని మనం అనుకోవచ్చు కదా. చాలా సందర్భాల్లో అది రుజువైంది కూడా. అయినప్పటికీ బీజేపీ దాని మీద పెద్దగా పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ను డీజీపీని మార్చడం జరిగింది. అయితే దాని విషయం కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆయనకు అధికారులను మార్చి ఆయనకు అననుకూలంగా చేస్తున్నారన్న ఉద్దేశాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. ఇదొకటైతే, రెండవది తాజాగా షర్మిల మాట్లాడిన అంశాన్ని కూడా మనం దగ్గర తీసుకోవాలి. షర్మిల ఏమంటుంది, ఇటు అంటే అంతా సిద్ధమైపోయింది లండన్ వెళ్ళటానికి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అరెస్టు చేస్తారన్న భయంతో అటు అవినాష్ రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి జంప్ అవడానికి సిద్ధమయ్యారన్న అర్థంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కూడా సంచలనంగా మారాయి. ఇంకొకటి మనం చూడాలా, ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని కూడా వార్తలు వచ్చినాయి గతంలో. ఒక నీరవ్ మోడీ లాగా, ఒక విజయ్ మాల్యా లాగా ఆయన కూడా ఒకవేళ లండన్ వెళ్ళి స్థిరపడితే ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేదు అని ఆయన భావిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఆయన మీద గతంలో ఉన్న ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవిగాక ఆయన బాబాయ్ హత్యకు సంబంధించిన అంశం ఆయన గుమ్మం దాకా వచ్చి ఆగి ఉంది. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా తోడే అవకాశం ఉంది. అవి కూడా కాకుండా ఈ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాల కుంభకోణాలు, పవన్ కళ్యాణ్ గారు అనేక రకాల కుంభకోణాలు వారాహి యాత్రలో బయటపెట్టారు. అవన్నిటికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకోబోతోంది. ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోవటం ఖాయమని ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చాయో, ఐపాక్ నివేదిక వచ్చిందో, ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి మొత్తం కార్డు వదిలేశాడని చెప్పాలి. మొత్తం ఆయనకున్న మొత్తం సంపదతోటి ఆయన లండన్ వెళ్ళటానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కొన్ని కంటైనర్లు అనుమానాస్పదంగా తిరిగాయన్న వార్తలు కూడా మనం చూసాం. ఇవి కూడా వాటికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ 13వ తారీఖు ఎన్నికలు జరిగితే 14వ తారీఖు తర్వాత లండన్కి వెళ్లే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. బట్ చాలా మంది అనుకోవచ్చు, ఈడీ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ అంత ఈజీగా వెళ్ళలేరు అనుకోవచ్చు. కానీ మన గత చరిత్ర ఏం చెప్తోంది, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు, వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్లేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద ఓటమి ఖాయమన్న అంశాన్ని అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆయన తీసుకున్నారు. దాంతో ఆయన జంప్ అవడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటుగా ఆయన చాలా చిన్నవాడు అవినాష్ రెడ్డి, అమాయకుడు అవినాష్ రెడ్డిని కూడా తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఓవరాల్గా ఈసారి కనుక ఖచ్చితంగా, అంటే గత ఎన్నికల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అనేక అరాచకాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు, ఈసారి 2014 నుంచి 19 వరకు ఎలా స్పేర్ చేశారో అలా స్పేర్ చేసే అవకాశం అయితే నెక్స్ట్ గవర్నమెంట్ కనపడట్లేదు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంటు సెషన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆయన ఫేస్ ముఖ కవళికలు చూస్తే చాలా డిసప్పాయింటెడ్గా కనపడ్డారు. చాలా మంది విలేకరులు అడిగారు, పివి నరసింహారావుకు సంబంధించి ఆయనకి భారతరత్న వచ్చింది కదా, స్పందించండి అంటే, నేను కాదు, విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారని ఆయన చాలా సీరియస్గా వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ రోజు నుంచే ఆయన కూటమి ప్రయత్నాలను ఆపడానికి గట్టిగానే, కూటమి కట్టకుండా ఉండడానికి గట్టిగా చూశాడు. కానీ అంతకంటే గట్టిగా పవన్ కళ్యాణ్ గారు కూటమిని సక్సెస్ఫుల్ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమిని ముందే పవన్ కళ్యాణ్ గారు లిఖించారు. తద్వారా ఇవాళ జగన్ జంప్ అవటానికి అంతా సిద్ధమైంది.